ఆధునిక ప్రాంత ప్రజలకు ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా గత 70 రోజులుగా ఆధునిలో దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆధునిక జిల్లా ఏర్పాటు చేస్తామని మాట రాకపోవడం వల్ల ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ఆధునిక జిల్లా సాధన చేసి తరఫున ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు ఈ 5 నియోజకవర్గాల్లో గల నియోజకవర్గ కేంద్రాలు మరియు 20 మండల కేంద్రాల్లో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ బంద్లో పాల్గొని మన యొక్క ఆధునిక జిల్లా ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడో 1952లో అంటే 73 ఏళ్ల క్రితమే ఆధునిక జిల్లా అనే ప్రతిపాదన పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఆచరణ నోచుకోలేదు. 6 ఏళ్ల క్రితము మరి ఆధునిక జిల్లా కోసం మనంతా పోరాటం స్టార్ట్ చేసినాము. వివిధ సంఘాలు దాంట్లో జాయిన్ అయ్యి రకరకాల పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఉధృతంగా మరి ఈ జిల్లా ఆకాంక్ష పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నాంచివేత ధోరణి కావచ్చు, స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల మరింత ఉధృతం తప్ప మరో విషయం కనబడడం లేదు. మరొకసారి చెప్తున్నాము, ఖచ్చితంగా మనకు ఒక్కరోజు బంద్ చేస్తే పోయేదేం లేదు. ఈ బంద్ మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి మనం ఎలాగో తిప్పలు పడినాము, చాలా అన్యాయానికి గురైనాము. పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, కర్నూలులో ఉన్నటువంటి మంత్రుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఆధునిక ప్రాంతాన్ని పూర్తిగా మరి నాశనం చేసి ఏమాత్రం డెవలప్ చేయకుండా వెళ్ళడం వల్ల మన ప్రాంత ప్రజలు చాలా వెనుకబాటుకు గురైనారు. కాబట్టి వలసకు పోతున్నారు. కాబట్టి రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు లేదు, గ్రామాల్లో మంచి నీరు లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు అంతంత మాత్రమే, మనకు చదువు అంతంత మాత్రమే, జిల్లా ఆసుపత్రి లేదు, చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పడితే ఇవన్నీ మనకి సమస్యలు తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లా ఏర్పాటును ఖచ్చితంగా మనం సాధించుకునేందుకు ముందుకు రావాలని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము జిల్లా సాధన చేసి తరఫున. కావున రేపు ఖచ్చితంగా 24వ తేదీ శనివారం రోజు స్వచ్ఛందంగా మీరు బంద్ పాటించి ప్రభుత్వానికి అయ్యా మాకు జిల్లా కావాలి, మాకు ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పాలని మరొకసారి 5 నియోజకవర్గ కేంద్రాలుగా ప్రజలకు మేము మరొకసారి కోరుచున్నాము. లేని ఎడల మనం నిర్లక్ష్యం చేసే ప్రభుత్వం మమ్మల్ని చాలా చులకన చూసే అవకాశం ఉంది. కాబట్టి మనల్ని పట్టించుకునే అవకాశం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల యొక్క ఐకమత్యంతోనే ప్రభుత్వాలు పనులు చేస్తాయి, ప్రజల యొక్క వాయిస్తోనే ప్రభుత్వాలు పనిచేస్తాయి. కాబట్టి ప్రజల యొక్క వాయిస్ మనం వినిపించాలి. రేపు బంద్ బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాము. ఇందులో ఏ పార్టీ వచ్చినా కూడా మేము కలుపుకొని పోతున్నాము. మాకు ప్రభుత్వ పార్టీలా ప్రతిపక్షం మాకు అవసరం లేదు. ఎవరు వచ్చినా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆపత్సంలో సపోర్ట్ చేసేవాళ్ళే మాకు ఆత్మీయులు. కాబట్టి వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, బీజేపీనా, జనసేన, సిపిఐ, ఎస్డిపిఐ, కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు, వారు ఎవరైతే మా అండగా ఉన్నారో వాళ్ళని మేము గుర్తుపెట్టుకుంటాము, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మీరు ఎవరైనా మాకు ద్రోహం చేస్తే మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులు మీకు కష్టకాలం తప్పదు. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు బంద్కు సహకరించాలని ప్రతి పార్టీని కోరుకుంటున్నాము. ప్రతి కుల సంఘము, మత సంఘం కావచ్చు, కార్మిక సంఘము, వర్కర్స్ యూనియన్ కావచ్చు, అందరూ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా దీనిలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ, నా పేరు నూర్ అహ్మద్, ఆదూరు జిల్లా సాధన చేసి సభ్యులు. ధన్యవాదాలు.